ఐవీఎఫ్ చేయించుకోవాలనుకోగానే పేషెంట్స్కి చాలా అనుమానాలు, భయాలు, అపోహలు, టెన్షన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అసలు మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం నిజంగా ఉందా, లేదంటే వేరే పద్ధతుల ద్వారా మనకి పిల్లల్ని కనే అవకాశాలు ఉన్నాయా లేదా అని చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ శ్రవంతి, సౌమ్య హాస్పిటల్, సాయినగర్, కరీంనగర్. సో ఐవీఎఫ్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి వేరే పద్ధతులు ఏముంటాయి, ఎందుకు అసలు మనం ఐవీఎఫ్లోకి ల్యాండ్ అయ్యాము అని తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ఐవీఎఫ్కి వెళ్ళడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే, ఐదర్ ట్యూబల్ బ్లాక్స్, ఆడవాళ్ళకి గర్భసంచి పక్కన ఉండే 2 ట్యూబ్స్ కనుక కంప్లీట్గా బ్లాక్ అయిపోతే, ఒక్కటి కూడా ఓపెన్ అయ్యి లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లేదా 2 అండాశయాలు ఏదో కారణాల వల్ల డ్యామేజ్ అవ్వడము, ముందు కంతులో గడ్డలో వచ్చి సర్జరీలు అవ్వడం వల్ల 2 ఓవరీస్ డ్యామేజ్ అవుతే, అండాశయాలు డ్యామేజ్ అయిన కేసెస్లో కూడా మనం ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మగవాళ్ళల్లో అయితే గనక మనము కొంతమందిలో తక్కువ వీర్యకణాల కౌంట్ అనేది చూస్తూ ఉంటాం. 5 మిలియన్ కన్నా కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఐదర్ ఇన్యూట్రో ఇన్సెమినేషన్ అంటే ఐయుఐ పద్ధతి ద్వారా కానీ, లేదంటే మెడిసిన్స్ ద్వారా కానీ సంతానం అయ్యేలాగా మనం ప్లాన్ చేయొచ్చు. 5 మిలియన్ కన్నా తక్కువ ఉంటే డైరెక్ట్గా బీజాల నుంచి మనం వీర్యకణాలు తీసి ఐవీఎఫ్ చేసే పద్ధతులు కూడా ఉన్నాయి. కంప్లీట్గా 0 కౌంట్ ఉన్న వీర్యకణాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి కౌంట్ ఉన్న మగవాళ్ళల్లో మాత్రం మనం వేరే వాళ్ళ వీర్యకణం తీసుకోవాలి కాబట్టి అప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే వాళ్ళకి సంతానం కలిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఆడవాళ్ళల్లో కూడా ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండడానికి చాలా కారణాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్, అంటే అండాశయం ఎంత ట్రై చేసినా కానీ, ఎన్ని ఇంజెక్షన్స్తో అయినా మెడిసిన్స్తో కానీ స్టిమ్యులేట్ అవ్వకపోవడం, ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవడం, ఆ రిలీజ్ అవ్వకపోవడం వల్ల సంతానం కాని ఆడవాళ్ళల్లో మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే సంతాన ప్రాప్తిని కలిగించవచ్చు. అవి కాకుండా ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి ఉన్నా కానీ అండాశయాలు చాలా వరకు దెబ్బతిని ఎగ్స్ అనేవి రిలీజ్ కాకపోవడం వల్ల ఐవీఎఫ్కి వెళ్తూ ఉండొచ్చు. ట్యూబర్క్లోసిస్ కనుక హిస్టరీలో ఉంటే, అంటే చిన్నతనంలో ఎప్పుడైనా టీబీ అటాక్ అయ్యి దానివల్ల ఎఫెక్ట్ అయిన ఆడవాళ్ళల్లో కూడా ట్యూబల్ మొటిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోయి ఎగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల కూడా ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో కరెక్ట్గా ఎందువల్ల మనము ఐవీఎఫ్లోకి వెళ్తున్నాము, ఐవీఎఫ్ లేకుండా ఐయుఐ ఆర్ మెడిసిన్స్ ద్వారా కూడా సంతానాన్ని మనం పొందవచ్చా అనేది జాగ్రత్తగా అడిగి తెలుసుకొని ఆ తరువాతే కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ.